Yeah, good evening, all of you. Hello. Yeah, guys, voice is clear. హలో మా వాయిస్ వినబడుతుందా? Yes, sir. యా సార్ డన్ గైస్. యా లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. జిఎల్ పోస్టింగ్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా జిఎల్స్ అండ్ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ అనే టాపిక్స్ లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో లో మనం అకౌంట్స్ పేయబుల్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ చెప్పండి. అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి గైస్. ఏ సిచ్యువేషన్స్ లో మనము అకౌంట్స్ పేయబుల్ ని యూజ్ చేస్తాం? వాటి గల మీనింగ్ ఏంటి చెప్పండి. మీకు తెలిసినంత వరకు చెప్పండి, డోంట్ వరీ. ఎనీ ఐడియా? హలో, మా వాయిస్ వినపడుతుందా? హలో యా చెప్పండి బ్రదర్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎనీవన్? మనం ఏదైనా రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ చేసేది అకౌంట్స్ పేయబుల్. ఒక ఓకే, సైకిల్. అంటే ఎలా? క్యాష్ ఆర్ క్రెడిట్? క్యాషా, చెక్కా, లేదంటే క్రెడిటా? మోస్ట్ ఆఫ్ ది పేమెంట్ అనేది వైర్ పేమెంట్ అవుతుంది సార్. ఎలాగా? వైర్ పేమెంట్, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ పేమెంట్స్, ఇంకా ఇంకా చెక్ పేమెంట్. ఉమ్, ఇంకా మా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. యా, అకౌంట్స్ పేయబుల్ అంటే ఆల్మోస్ట్ గైస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే అప్పుగా జరిగే ట్రాన్సాక్షన్స్ అని అర్థం. SAPFI is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using checks, transfer, electronic transfers. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు ఎవరి నుంచి? సప్లయర్స్ అంటే వెండర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసినట్లయితే, అప్పుగా పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రికార్డింగ్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్స్ జరగమ్మా. ఆల్మోస్ట్ ఏ బిజినెస్ లో అయినా కూడా అప్పుగా జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటేనే బిజినెస్ రన్ అవుతుంది. నాకు క్యాషే కావాలి, చెక్కే కావాలి అంటే బిజినెస్ మార్కెట్ లో జరగదు. అప్పు అనేది అంటే క్రెడిట్ అనేది ఇవ్వకపోతే బిజినెస్ మార్కెట్ లో జరగదు. కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. సో దీన్నే అకౌంట్స్ పేయబుల్ అంటారు. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లైస్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా అంటారు. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అంటారు. ఇప్పుడు మనము మార్కెట్ లో వెళ్ళి ఒక వెండర్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మనము మన డీటెయిల్స్ కానీ, వెండర్ యొక్క డీటెయిల్స్ కానీ, నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మనం తీసుకుంటాం. దాన్ని జనరల్ డేటాలో చూస్తాం. కంపెనీ కోడ్ డేటా, ఆ వెండర్ అనే పర్సన్ మనకి డొమెస్టిక్ అంటే ఇండియా
లేదంటే అదర్ కంట్రీ పర్సనా? రీకాన్ అకౌంట్ టైప్ అంటాం. పేమెంట్ టర్మ్స్ ఒకవేళ మనకు ఇన్ టైమ్‌లో అమౌంట్ పే చేస్తే డిస్కౌంట్స్ ఇస్తాడా? ఇవ్వడా? పేమెంట్ మెథడ్స్ మనకు మన బిజినెస్సే పే చేయాలనా? లేదంటే వేరే కంపెనీ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చా? తర్వాత డల్లింగ్ ప్రొసీజర్ అంటే మనం ఇన్ టైమ్‌లో డబ్బులు పే చేయకపోతే నోటీస్‌లు ఏమైనా పంపిస్తారా? ఆల్టర్‌నేటివ్ పేయీ ద్వారా ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? వీటిని కంపెనీ కోడ్ డేటా అంటాం. పర్చేజింగ్ డేటా. పర్చేజింగ్ డేటా అంటే ఏంటి మనకి? పార్ట్నర్స్ ఫంక్షన్స్, కరెన్సీ, టాక్స్ లయబిలిటీ. ఇండియా ఫాలో అవుతున్నామా? ఇండియా కంట్రీ అమౌంట్ ఫాలో అవుతున్నామా? ఏరే కంట్రీ ఫాలో అవుతున్నామా? అక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఫాలో అవుతున్నామా? ఏమైనా మల్టిపుల్ పార్ట్నర్స్ బిజినెసా మనది? ఇవన్నీ కూడా వెండార్ మాస్టర్ డేటాలో మీరు క్రియేషన్ చేసేటప్పుడు వెండార్స్‌ని ఆ బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే. సో, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఓబీడీ3. డొమెస్టిక్ అంటే వితిన్ ద ఇండియాలో ఎవరైతే మనకు వెండర్స్ ఉంటారో వాళ్ళని డొమెస్టిక్ అంటారు. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ పర్సన్స్‌ని ఇంటర్నేషనల్ అంటాం. వన్ టైమ్ అంటే ఒకసారి మాత్రమే చేసే పర్సన్‌ని వన్ టైమ్ వెండర్ అని చెప్తాం. సో, వీటికి క్రియేషన్ ఆఫ్ నంబర్ రేంజెస్ ఎక్స్‌కేఎన్1. ఓకే. ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటాయి. ఆ నంబర్స్‌ని మనం ఏం చేస్తామంటే వెండర్ గ్రూప్‌కి అసైన్ చేయాలి ఓబీఏఎస్‌లో. తర్వాత ఆ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ వన్ టైమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్‌లో ఎఫ్ఎస్00లో క్రియేషన్ చేయాలి. తర్వాత వెండార్స్‌ని క్రియేషన్ చేయాలంటే ఎక్స్‌కే01 లేదా ఎఫ్‌కే01లో వెళ్లి మనం క్రియేషన్ చేయాల్సొస్తుంది. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్‌బి60 లేదా ఎఫ్‌డాస్43లో మనం పోస్ట్ చేస్తాం. వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే ఎఫ్‌బి-L1Nలో పోస్ట్ చేస్తాం. వెండర్ మాస్టర్ చేంజెస్ ఎక్స్‌కే02లో చేస్తాం. వెండర్ డిస్‌ప్లే వ్యూ ఓన్లీ ఎక్స్‌కే03లో మనం జస్ట్ చూస్తాం వ్యూ. వెండర్ బ్యాలెన్స్ వ్యూ ఎఫ్‌కే10Nలో మనం చెక్ చేస్తాం. ఇవి అకౌంట్స్ పేయబుల్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే. సో, వీటిని మాన్యువల్ అకౌంటింగ్ ఎంట్రీ మీరు చూసుకుంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్‌ప్రైజెస్. రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, పర్చేజ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఏపి మనకి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. అదే మీరు జీఎల్ పోస్టింగ్‌లో చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చింది. అదే అకౌంట్స్ పేయబుల్‌లోకి వచ్చేసరికి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. ఇది ప్రీ డిఫైన్డ్. వీటిని మనం ఇలాగే గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో, వీటిని మనం ఎస్ఏపీ ఎఫ్ఐసీఓలో ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో, ఇలా మీరు లైక్ లైక్ ఎక్సెల్‌లో ఈ మ్యాటర్‌ని టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. వీటికి సంబంధించిన పీడీఎఫ్ కూడా ఇక్కడ ఇస్తాను నేను. ఈ పీడీఎఫ్ ఏంటంటే 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 4 కాన్సెప్ట్స్ మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. ఓకే. మీరు చూసుకోవచ్చు. వన్ బై వన్. ఓకే. యాహ్! ఫస్ట్ చూడండి. ఒక కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది రియల్ టైమ్‌లో వీటి మీదనే మీకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చూడండి ఎక్కువ సేపు పెట్టామంటే అలా ఎక్స్‌పైర్ అయిపోతుంది. స్క్రీన్ ఓపెన్ చేసి ఎక్కువ సేపు పెట్టామంటే ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ టీ కోడ్ ఏముంది మనకి? ఓబీడీ3. ఓకే. ఇక్కడ కొత్తగా మనకు వెండర్స్ అనేవాళ్ళు ఎక్కడున్నారు? డొమెస్టిక్‌లో ఉన్నారా? ఇంటర్నేషనల్‌లో ఉన్నారా? వన్ టైమ్ వెండరా? ఓకే. బిఎండబ్ల్యూ1 డొమెస్టిక్ వెండర్. బిఎండబ్ల్యూ1. ఇప్పుడు మీకు చెప్పాను గదా! జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా అని అవి ఉన్నాయి ఇక్కడ. కావాలంటే ఓపెన్ చేసి చూడండి. చూసారా అడ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. కస్టమర్ యొక్క అడ్రెస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, రీజన్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇవే అక్కడ మీకు కనిపించింది.
కంపెనీ కోడ్ డేటా ఇలా. ఓకేనా? సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ BMW1. సేవ్ చేయండి. ఇది డొమెస్టిక్ వెండర్, అంటే విత్ ఇన్ ద ఇండియాలోనే వెండర్స్ నీకు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ BMW2 ఇంటర్నేషనల్ వెండర్స్ ఉంటాయి. BMW1 సేవ్. వన్ టైం వెండర్ ఉంటాయి. BMW3 ఒకసారి వెళ్తాం, ఇంకా తర్వాత నేరు వెళ్ళి కొనము. అలాంటి పర్సన్స్ ఎవరు ఉంటాయి. ఇక్కడ వన్ టైం అకౌంట్ ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. వన్ టైం వెండర్ అయితే ఇలా ముగ్గురిని 3 క్రియేషన్ చేసాం. ఇక్కడ రాసుకోండి. BMW1, BMW2, BMW3, XKN1 /N XKN1 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి, ఇవి నెంబర్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ 01 అనేది 100 తో స్టార్ట్ అయింది, 199 ఎండ్ అయింది. ఆల్రెడీ 24 నెంబర్స్ ఎవరో తీసుకున్నారు. ఇక్కడ 200 తో స్టార్ట్ అయింది, 02 230కి ఎండ్ అయింది. ఆల్రెడీ 29 నెంబర్స్ యూజ్ చేశారు. ఇంకొక నెంబర్ ఉంది దీంట్లో. 300 తో స్టార్ట్ అయింది, 315కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరో యూజ్ చేశారు. 2500 తో స్టార్ట్ అయింది, 2540తో ఎండ్ అయింది. ఇక్కడ 39 నెంబర్స్ ఎవరో ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇక్కడ ప్రీ డిఫైన్ ఉంటాయి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ నెంబర్ మీరు తీసుకోకండి. ఎందుకంటే మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సర్వర్లో చాలా మంది ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం మధ్యలోకి రండి. 11 ఇక్కడ చూడండి, 16,500తో స్టార్ట్ అయింది, 16,530, 24 యూజ్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ 7,400,000తో స్టార్ట్ అయింది, 7,499. ఇక్కడ 14 ఎండ్ అయింది. 500, 599, 600 ఇక్కడ యూజ్ చేశారు, 700. ఓకే, ఇంకా కొంచెం కిందికి రండి. ఓకే, 20 10కి ఎండ్ అయింది, 4 యూజ్ చేశారు, 14, 21, 22, 23 తీసుకోండి. ఓకేనా? ఈ 21, 22, 25 అనేది ఇక్కడ అసైన్ నెంబర్ అని చేస్తూ వెండర్ OBAS లో ఈ మూడిటికి అసైన్ చేయాలి. అంటే ఆ వెండర్ అనేవాడు డొమెస్టిక్ పర్సనా, ఇంటర్నేషనల్ పర్సనా, వన్ టైం పర్సనా. సో ఆ వెండర్స్ ని మనం క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ వారికి ఆ నెంబర్ అని చేసి బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి OBAS లో. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాం. ఎందుకంటే నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే నువ్వు వెండర్స్ ని క్రియేషన్ చేయలేవు. BMW1 ఇక్కడ నేను ఏ నెంబర్ ఇస్తున్నాను? ఇక్కడ 21, 22, 25 ఇస్తున్నాను. 20నా? యా, లైక్ 20, 21, 22 ఇస్తా. సేవ్ అవుతాయో లేదో సేవ్ చేయండి. నెక్స్ట్ FS00లో క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. ఓకే, వీటిని మనం ఎక్కడ క్రియేషన్ చేస్తాం? లైక్ ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వెండర్. ఓకే, GL కంపెనీ కోడ్ బ్యాలెన్స్ షీట్ లో డొమెస్టిక్ వెండర్ ని క్రియేషన్ చేయాలి. ఇక్కడ డొమెస్టిక్ ఇచ్చాం, మనం 3 క్రియేట్ చేద్దాం. /M FS00 కరెంట్ లైబిలిటీస్ కింద చేయాలి. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందని ఎక్కడ వెళ్ళి చూడాలమ్మా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో కరెంట్ లైబిలిటీస్ అనేది ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది చూడాలంటే దాని యొక్క టీ కోడ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నిన్నటి క్లాస్ లో చెప్పాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందని చూడాలంటే చెప్పండి, చెప్పండి మా.
ఎనీ ఐడియా? OBD4 లోకి వెళ్ళి చూడాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. పొజిషన్ లోకి వెళ్ళి మనది ఏముందో చూడాలి. కరెంట్ లైబిలిటీస్ చూడండి, 1,02,01 తో స్టార్ట్ అయింది. Ctrl+C కాపీ. ఇది గుర్తుండాలి. దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. Ctrl+C, Ctrl+V. కంట్రోల్ డేటా, INR, తర్వాత రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, వెండర్స్. చూడండి, PF ఓపెన్ చేసి పెట్టుకోవాలి. GL అకౌంట్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్, అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండర్, కరెన్సీ INR. ఇక్కడ USD ఉంది, మన INR తీసుకోవాలి. వెండర్స్, సార్ట్ కి 001, G067. లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఓపెన్, G067. సేవ్. ఓకే, ఇప్పుడు డొమెస్టిక్ చేసాం కదా, ఇంటర్నేషనల్ కూడా చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అది బ్యాక్ ఎండ్ లో తీసుకుంటుంది. వన్ టైం వెండర్. ఇలాగా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా XK01 లోకి వెళ్ళి వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. XK01, యా, /n XK01. చూసారా, క్రియేషన్ ఆఫ్ వెండర్. ఓకే, కంపెనీ కోడ్ మీ యొక్క BMW1 ఇస్తున్నాను. డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ ఇవ్వండి, స్పీడ్ గా క్రియేట్ చేయండి, లేకుంటే అది ఆటోమేటిక్ ఎవరైనా తీసేసుకుంటారు. ఇక్కడ లైక్ స్ట్రీట్, సో హైదరాబాద్ అంటే 36 తీసుకుంటారు. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. సిటీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు, అవసరం లేదు. ఇవి కూడా అవసరం లేదు. రీకాన్ అకౌంట్ ఇప్పుడు నువ్వు చేసావు కదా FS00లో, డొమెస్టికా ఇంటర్నేషనలా?
వన్ టైమ్ అవి వీడికి వచ్చేస్తాయి. డొమెస్టిక్ సార్ట్కి వెండార్కి సంబంధించి ఏదైతే ఉందో సార్ట్కి అది తీసుకోవాలి. ఓకే, లైక్ వెండార్ చూడండి 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మేజర్ వెండర్స్ A4 మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్ పేమెంట్ సేవ్ చేయండి. చూడండి అకౌంట్ 2005 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ మనం క్రియేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ అక్కడ ఎవడో ఇమీడియట్ గా క్రియేషన్ చేసేసుకున్నాడు. అంత లేట్ చేయకూడదు. మనం లేట్ చేసామంటే వాడు ఆటోమేటిక్గా ఏరే వాడు క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ స్లాష్ ఎన్ ఏంటది XKN1 కదా, XKN1 ఎందుకంటే స్పీడ్ గా క్రియేషన్ చేసుకోవాలి. మనం 20 తీసుకున్నాం. మనం 20 ఇక్కడ చూడండి, ఇక్కడ 2 lakhs నుంచి 2000 నుంచి 2010 వరకు చేసాం. ఇక్కడ ఆల్రెడీ 9 అంటే ఎవరో ఇప్పుడు మనం ఇక్కడ 5 క్రియేట్ చేసాం అంటే అది క్రియేట్ అవ్వలేదు. 5కి ఇదే అయిపోయింది అనమాట. అంటే 4 ఎక్స్ట్రా ఎవడో చేసేసాడు ఆల్రెడీ. ఇంకా ఈ నెంబర్ మనకు పని చేయదు. ఇక 10 వరకే ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ వాడు ఎవడో క్రియేషన్ చేసేసుకుని ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నెంబర్ మార్చుకోవాలి. ఇక్కడ OBAS లో మనము నెంబర్ మార్చుకోవాలి. 20 తీసేసి వేరే నెంబర్ పెట్టుకోవాలి. 20, 21, 22 పెట్టాం కదా. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్చుకుంటాను. 25 మార్చుకుంటాను నేను. ఓకే, OBAS లోకి వెళ్ళి మార్చుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఎవడో క్రియేషన్ చేసేస్తున్నాడు స్పీడ్ గా. BMW1 ఇక్కడ 20 తీసేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 25 ఇస్తున్నాను. చూద్దాం 25 సేవ్ అవుతున్నాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ XK01 స్పీడ్ గా క్రియేట్ చేసుకోవాలమ్మా. లేదంటే మనలాగా ఎవడో ఒకడు ఇమీడియట్ గా క్రియేషన్ చేసి ఉంటాడు. వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చూద్దాం. ఎంటర్ తర్వాత లాస్ట్ లో కావాలంటే మళ్ళీ మార్చచ్చు. ఇది కూడా ఎవడో ఆల్రెడీ క్రియేషన్ చేశాడు. XK01 చూద్దాం స్పీడ్ గా. ఎందుకంటే ఆ నెంబర్ క్రియేట్ అయ్యేంత వరకు మనము చేస్తూనే ఉండాలి. చూసారా, ఇది కూడా ఎవరో తీసేసుకుంటున్నారు బ్యాక్ ఎండ్ లో. చూద్దాం. ఇక్కడ 25 తీసుకున్నాం కదా. 25 లో ఇప్పుడు ఏ నెంబర్ వరకు వచ్చింది మనకి? 15. 25 కాకుండా ఐ థింక్ కొంచెం కిందికి వెళ్దాం. ఉమ్, 07 మారుద్దామా. 07 చూద్దాం. 07 మారుద్దాం. 07 మార్చాను. చూద్దాం ఒకసారి ఫైనల్. XK01 ఎందుకంటే మినిమం 5-6 మందినన్నా మనం క్రియేషన్ చేసుకోవాలి.
ఎందుకంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, అక్కడ వేరే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఉమ్, ఇది కూడా ఎవరు ఆల్రెడీ తీసేసుకున్నారు. 21 వరకు వచ్చింది. 07 21 చూద్దాం, స్పీడ్గా క్రియేట్ చేద్దాం. స్పీడ్గా క్రియేట్ అయిందంటే డేటా కావాలంటే తర్వాత అయినా మార్చొచ్చు మనం. చెక్. ఓకే, ఇంకో నెంబర్ చూద్దామా. 07 ఫిల్ అయిపోతుంది. 07/XK01. XKN1 కదా. ఉమ్, 08/19 ఆల్రెడీ క్రియేట్ చేశారు. 11 6530 13400. ఓకే, 13 మారుస్తున్నామా. 13, 07 తీసేసి 13 మారుస్తున్నాము. 13 చూద్దాం. 13 ఎవరో తీసుకుందాం చూద్దాం. చూడండి, ఒక నేమ్ క్రియేట్ అవ్వడానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏరే వాళ్ళు మనలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గా క్రియేట్ అయిందంటే తర్వాత కావాలంటే మారుతాం. ఉమ్, చూసారా, సేవ్ అయిందా. వెండర్ 415 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మరొక వెండర్ క్రియేట్ చేద్దాం. ఇలామా, ఇలా ఆల్రెడీ ఎక్కువ మంది తీసుకొని ఉంటే కన్నా క్రియేట్ అవ్వదు అనమాట ఇమీడియట్ గా. ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా కొంచెం టైం తీసుకుంటుంది. వైజాగ్ అంటే 01. డొమెస్టిక్ మా విత్ ఇన్ ద ఇండియా. ఇద్దరిని క్రియేట్ చేశాను, మరొకరిని క్రియేట్ చేస్తాను. కంపెనీ, డాక్టర్, ఏదైనా మిస్, ఏదైనా తీసుకోండి మీ చాయిస్. ఏదైనా డేటాని ఎడిట్ చేయాలని ఎడిట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 01.
ఓకే, ఇలా ముగ్గురు క్రియేట్ చేశాను, ముగ్గురు వెండర్స్ ని క్రియేషన్ చేశా. ఓకే, ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ ని ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. లైక్ /n FB60 చూడండి, వెండార్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ ఫాస్ట్ ట్రాక్ నా పాత కంపెనీ ఉంది, నేను మార్చాలి బిఎండబ్ల్యూకి. కంపెనీ కోడ్లోకి వెళ్ళి BMW1 పెట్టాడు, మారిన పైన BMW1. ఇప్పుడు నువ్వు వెండర్స్ ని క్రియేషన్ చేసావు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారు చూడండి. ఎంటర్ ఇవ్వండి, చూసారా? ఓకే, ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్, వెండార్ ఫస్ట్ డేట్ ఈరోజు ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ BMW01, అమౌంట్ lakh, వెండార్ ఇన్వాయిస్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, పర్చేజ్ అకౌంట్. lakh, వాల్యూ డేట్, ఎంటర్ ఇవ్వండి. ఎర్ర అంటుంది, రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్ట్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ వాల్యూ డేట్ కానీ టెక్స్ట్ కానీ రిక్వైర్లను ఉంటాయి. ఇది ఓపెన్ చేయండి, ఎర్రర్ ఏంటో. ఇలాంటి ఎర్రర్స్ మీకు ఎన్ని వస్తే అంత బెటర్గా ఉంటుంది. ఓకే, రెండు చోట్ల మనకి ఎర్రర్ ఉంది. డిఫైన్ పోస్టింగ్ కి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మన BMW1 ఓపెన్ చేయండి, సెలెక్షన్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఓపెన్ చేయండి. G001 అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే, మీరు ఎర్రర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 100201 అంటే ఏంటి, FS00లో నువ్వు ఎక్కడో క్రియేట్ చేసావు కదా, అది ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి FS00 వెళ్ళండి. నేను చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జీఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని. ఇక్కడ చూడండి 100201 ఇదే కదా, ఇదే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 100201 అదే కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క జిఎల్ ఏదైతే ఉందో అది ఎక్కడ లింక్ అయి ఉంది, రీకన్సిలేషన్ అకౌంట్స్ G067 కి లింక్ అయింది. ఇప్పుడు మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఈ ప్లేస్ లోకి వచ్చి చూడాలా. కిందికి రండి, కిందికి రండి, G067 ఓపెన్ చేయండి, జనరల్ డేటా. ఓకే, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ లో ఉంది, ఇది రిక్వైర్ లో పెట్టుకోండి. సేవ్ చేయండి ఒకసారి, మళ్ళీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ ఇది రిక్వైర్ లో ఉంది, సప్రెస్ లో ఉండాలి. సప్రెస్ లో ఉంటే ఏం ఎర్రర్ రాదు. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేయండి, వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ అవసరం లేదు మనకి, రిమైనింగ్ అన్ని సప్రెస్ లో పెట్టండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి, మెటీరియల్ మేనేజ్మెంట్ నో ప్రాబ్లం, అడిషనల్ అకౌంట్ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ జనరల్ డేటాలో టెక్స్ట్ అనేది రిక్వైర్ లో పెట్టుకోండి. తర్వాత అసెట్ అకౌంటింగ్ లో ఈ యొక్క అసెట్ రిటైర్మెంట్ అనేది సప్రెస్ లో ఉండాలి, రిక్వైర్ లో ఉండకూడదు. ఓకే, అదే చెక్ చేసుకోండి. సేవ్ చేయండి ఒకసారి, బ్యాక్ బ్యాక్. అక్కడ చేసిన తర్వాత బ్యాక్, మళ్ళీ ఎక్కడ చెక్ చేయాలా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ టీ కోడ్ ఉంది కదా, డిఫైన్ పోస్టింగ్ కి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు 31, ఆడ కూడా చెక్ చేయాలా. ఓపెన్ చేయండి, 31 దగ్గర రండి, కిందికి ఇన్వాయిస్ 31 ఓపెన్ చేయండి.
అక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 31 కి ఆపోజిట్ ఇక్కడ 22 ఉంది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా డేటా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ రిక్వైర్ లో ఉంది. అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అసెట్ అకౌంటింగ్ సప్రెస్ లో ఉంది. పేమెంట్ రిక్వైర్ లో ఉంది. ఓకే, ఈక్వల్ గా ఉండాలా, అక్కడ ఈక్వల్ గా ఉండాలా, ఇక్కడ ఈక్వల్ గా ఉండాలా. ఇక్కడ రిక్వైర్ లో పెట్టి అక్కడ సప్రెస్ లో పెట్టి అంటే రాదు. 31 కి ఆపోజిట్ ఏముంది, 22 ఉంది. ఆడ కూడా చెక్ చేయాలా. 22 లో కూడా రివర్స్ చూడండి. 22 కి ఆపోజిట్ 31, 31 కి ఆపోజిట్ 22. ఇక్కడ కూడా రిక్వైర్ లో ఉందా లేదా చూసుకోవాలి. టెక్స్ట్ ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్ ఎలా ఉంది, సప్రెస్ లో ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ లో వాల్యూ డేట్ ఏముంది, రిక్వైర్ లో ఉంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇప్పుడు వెళ్ళి మీరు ఎంట్రీస్ పాస్ చేశారంటే ఎంట్రీ పడిపోతుంది. ఫ్రెష్ గా వేయాలి మళ్ళీ. స్లాష్ ఎన్ ఎఫ్బి 60. ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు అది మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీ పాస్ చేయాలి, లేకుంటే తీసుకోదు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఎస్. సిమ్యులేట్ చూడండి. 31 ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్, 40 పర్చేజ్. సేవ్ చేయండి. మళ్ళీ ఏదో అంటుంది. ఐటమ్ కేటగిరీ 01000 ఇస్ మిస్సింగ్. ఆల్వేస్ అబ్లిగేటరీ ఓపెన్ చేయండి. ఐటమ్ కేటగిరీ వేరియంట్ 301. Document is assigned to accounting transaction variant. బ్యాక్ వస్తున్నాను. పర్చేజ్ కాకుండా లైక్ రా మెటీరియల్ తీసుకున్నాం. చూద్దాం. స్లాష్ ఎన్ ఎఫ్బి 60. రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్. కంట్రోల్-C కాపీ. నెట్లోకి వెళ్ళండి, పేస్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఐటమ్ కేటగిరీ జిఎల్టి, దీనికి సొల్యూషన్ సెలెక్ట్ చేయండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయో. Where the other company throws the error message requesting to maintain missing balance sheet account. యా, సో ఒకసారి లైక్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వెళ్దాం. స్లాష్ ఎన్ ఎస్పి ఎస్పిఆర్ఓ
SAP reference image. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇది ఓకే. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కేటగిరీ, $3 lakhs పెట్టాము. యా, 2 lakhs ఏమి ఇచ్చాం? ఎక్స్పెన్సెస్ 2 lakhs, రెవెన్యూస్ 3 lakhs. ఓకే, షోయింగ్ దిస్ ఎర్రర్. చూడండి, ఏదైనా కూడా అప్పుడప్పటికి మనం ఐడెంటిఫై చేయలేం, ప్రతిదీ కూడా చెక్ చేయాల్సిందే. ఒకసారి పర్చేజ్ కూడా ఓపెన్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ డేటా, INR, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001. డొమెస్టిక్ సెలెక్ట్ చేయి, కంట్రోల్ డేటా, వెండర్స్, బ్యాలెన్స్ షీట్. ఇది ఓకే. సో తర్వాత విశేషం ఇలాగే పెడదాం. FB 60, 1 lakh, value date, enter, simulate, save. 01000 is missing. ఇక్కడ చూపిస్తుంది 01000. లైక్ బ్యాంక్ అకౌంట్, $2,01,000 తో స్టార్ట్ అయింది, 2,03,000కి ఎండ్ అయింది. ఓకే, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ 2,03,01 తో స్టార్ట్ అయింది, 304కి ఎండ్ అయింది. ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ మిస్సింగ్ ఉంటుంది, ఐటమ్ కేటగిరీ, మిస్సింగ్ అప్లికేషన్ అకౌంట్ ట్రాన్సాక్షన్.
ఇది ఒకసారి నో పెట్టేద్దాం. బ్యాక్. ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టింగ్ నో పెట్టేద్దాం. సో యాక్టివేట్ సెలెక్ట్ చేసి సరిపోద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి స్లాష్ FB70 చూడమా, ఇలాగే ఉంటది. కంపెనీ కోడ్ PMW1. మీకు డబ్బులు ఇచ్చేది ఎందుకేమో. ఓకే, ఇలాంటి ఎర్రర్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి లక్షలు లక్షలు ఇస్తారు. సింపుల్ ఎర్రర్స్ ఉంటాయి, అవి కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. లాజిక్స్ తెలుసుకోవాలంతే. పాస్ అయిందా? డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూసారా? యాక్టివేట్ యాక్టివేట్ ఉంది, అది ఇన్యాక్టివేట్ చేశాను. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ లో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ లో టిక్ మార్క్ ఉంది, ఇది తీసేసి సేవ్ చేశాను. ఇప్పుడు పాస్ అయింది. సేమ్ పర్సన్ మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేద్దాం. చూడండి, ఇలాంటి అన్ని లాజిక్లు చిన్న లాజికే, కానీ అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా టైం. 2 lakhs. ముందు 1 lakh పోస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ 2 lakhs పోస్ట్ చేస్తున్నాను. చిన్న లాజిక్ అంతే, అది తెలుసుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది టైం. మళ్ళీ పోస్ట్ అయిందా? డన్. నెక్స్ట్ వాటిని చూడాలంటే FBL1N లోకి వెళ్ళాలి. FBL1N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. మీరు చేసింది చూడాలంటే ఆ ప్లేస్ లోకి వెళ్ళాలి. సో ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్. చూసారా? ఒకటేమో 1 lakh, మరొకటేమో 2 lakhs, టోటల్ కలిపితే 3 lakhs. ఇలా బెల్ ఐకన్ ఉందంటే డ్యూ లో ఉన్నాయని అర్థం, అంటే చెల్లించాల్సిన అమౌంట్స్ అని. వెండర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వెండర్స్ ని ఏమైనా డేటా చేంజ్ చేయాలంటే XK02లోకి వెళ్ళాలి. ఏదైనా డేటా ఏదైనా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా XK02. ఇప్పుడు కొంచెం డేటా యాడ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ కి యాడ్ చేద్దాం. విజయ్ టాలీ సొల్యూషన్స్ ఉంది కదా, అతనికి యాడ్ చేయాలి కొంచెం డేటా. ఇక్కడ చూడండి, హౌస్ నెంబర్ యాడ్ చేయాలి, పోస్టల్ కోడ్ యాడ్ చేయాలి, హైదరాబాద్, ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. ముందు లేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇలా డేటా ఏదైనా మిస్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. XK02 సేవ్ చేయండి. ఓకే, తర్వాత XK03 అంటే జస్ట్ డిస్ప్లే వ్యూ మాత్రమే, ఎలాంటి చేంజెస్ చేయలేం. XK03 జస్ట్ చూడొచ్చు అంతే, ఏం ఎడిట్ చేయలేం డేటాని. చూడండి, రిమూవ్ కూడా చేయలేం. తర్వాత FK10N మీరు చేసిండని చూడవచ్చు. /n FK10N ఎగ్జిక్యూట్.
ఇప్పుడు నువ్వు ఎంట్రీ పాస్ చేసావు కదా, అవి ఇక్కడ కనబడతాయి. K10N. ఉందా 3 lakhs? ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసావు కదా, అది 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసావు కదా, ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది, వెండర్ బ్యాలెన్స్ షీట్. సో దీన్ని మా అకౌంట్స్ పేయబుల్ అంటారు. ఈరోజు మీరు అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేశారు. చూశారు కదా ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో, చాలా మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చాయి. వీటన్నిటిని కూడా మీరు కూడా చేసినప్పుడు ఇలా కొన్ని ఫేస్ చేస్తారు. వాటిని కూడా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? దానికి అది చేసేయండి. పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. యా, డన్ గైస్. ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? నో సార్. యా, డన్ గైస్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. సార్ ఇది రేపు Errors వెళ్ళి ట్రై చేద్దామా? ఏంటి? ఈ పోస్టింగ్ మళ్ళీ రేపు ఒకసారి ట్రై చేద్దామా సార్ ఫస్ట్ సెషన్ లో? ఏంది ట్రై చేయడం? ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్స్ రేపు మళ్ళీ ఫస్ట్ అవును. ఒకసారి మళ్ళీ అంటే ఒకసారి ఒక- అంటే మళ్ళీ ఎర్రర్ లేకుండా ఒకసారి కంప్లీట్ గా. అట్లా కుదరదు కదా, రాదు కదా అట్లా. చేసేటప్పుడు ఎట్లా వస్తాయో తెలియదు కదా ఎర్రర్స్. ఇప్పుడు నాకు ఇలా వచ్చాయి, నీకు వేరేలా వచ్చాయి, ఇలాగే వస్తా అని ఉండదు ఎర్రర్. ఓకేనా? ఓకే సార్. ఎర్రరు సర్వర్ కదా, చాలా మంది రకరకాలుగా లోపల గెలుపుతా ఉంటారు. ఏ ఎర్రర్ ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, నీకు ఇలాగే వస్తా అని గ్యారెంటీ లేదు, నీకు వేరేలా ఓకే. వస్తుంది. ఓకే. యా ఓకే సార్. యా, డన్ గైస్.